ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం పర్యాటకంగా విస్తరిస్తోంది. ఆధ్యాత్మికం, చారిత్రకం, ఆహ్లాదం ఈ 3 విభాగాల్లో రాష్ట్రంలో యాదగిరిగుట్ట దేవస్థానం అగ్రగామిగా నిలబడింది. స్వామి సన్నిధికొచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోంది. తిరుమలలాగే యాదాద్రిలో కూడా భక్తుల సంఖ్య ఇంచుమించు అలాగే ఉంటోంది. తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ 1300 కోట్ల రూపాయలతో సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఆధునికతను జోడించి 1000 ఏండ్ల వరకు చిక్కు చెదరకుండా ఆలయాన్ని పునర్నిర్మించారు. కృష్ణశిలలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. స్వయంభూ లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని 2022 మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన జరిగింది. ఆలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత దేవస్థానం రూపురేఖలే మారిపోయాయి. ఆలయ పునరుద్ధరణ తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు. కొందరు ఏడాదిలో 4-5 సార్లు దర్శనానికి వస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు సాధారణ రోజుల్లో రోజుకు 15,000 మంది భక్తుల వరకు మాత్రమే వచ్చేవారు. కానీ ప్రస్తుతం రోజుకు 30 నుంచి 50,000 మంది వరకు వస్తున్నారు. ఇక పండుగలు, సెలవు రోజుల్లో అయితే భక్తుల సంఖ్య 1,00,000 దాటుతోంది. సగటున రోజుకు 40,000 పైచిలకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. యాదగిరిగుట్టకు భక్తులు అధికంగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్నటువంటి దేవాలయం, అతిపెద్ద దేవాలయం. తిరుపతి తర్వాత 2వ తిరుపతిగా పేరుగాంచినటువంటి యొక్క దేవాలయానికి భక్తులు విపరీతంగా వస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో పర్యాటకులు ఎక్కువగా ఆధ్యాత్మిక క్షేత్రాలను, చారిత్రక కట్టడాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆహ్లాదకర ప్రదేశాలు, వన్యప్రాణులను భారీగా సందర్శిస్తున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించిన పర్యాటకుల గణాంకాలను నమోదు చేసింది. ఆ డేటా ప్రకారం టాప్ 10 లో తొలి 3 స్థానాల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర ఆలయాలున్నాయి. ఆయా క్షేత్రాలకు ఏడాది పొడవునా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రానికి 2025 జూన్ నెలలో అత్యధికంగా 20.06 లక్షల మంది, గత ఏడాది ఏకంగా 1,58,00,000 మంది స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేములవాడ ఆలయాన్ని 1,19,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. బాసర క్షేత్రాన్ని 41,51,000, కొండగట్టు అంజన్న ఆలయానికి 28,30,000 మంది భక్తులు వెళ్లారు. భక్తుల రద్దీతో పాటు స్వామివారి ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోందని అంటున్నారు యాదగిరిగుట్ట ఆలయ అధికారులు. రమారమి 40,000 మంది పైగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. దీన్ని బట్టి మనము ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానం అవుతుందని చెప్పేసి, తర్వాత విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుందని చెప్పేసి మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఇక చారిత్రక, ఆహ్లాదకర ప్రాంతాల విషయానికి వస్తే గోల్కొండ కోటను 23,72,000 మంది సందర్శించారు. హైదరాబాద్ జూ పార్కు 22,30,000, లుంబిని పార్కును 21,39,000 మంది సందర్శించారు. ఎన్టీఆర్ గార్డెన్ ను 14,99,000, శిల్పారామం 14,74,000, చార్మినార్ ను 11,47,000 సందర్శించారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు భక్తుల సందర్శకులు పెరగడంపై పర్యాటక శాఖ సంతోషం వ్యక్తం చేస్తోంది. దీనివల్ల ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.